బాగానే ఉంది. మళ్ళీ ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు? మళ్ళీ జగనే. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు. అందరు వస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మళ్ళీ జగన్కి ఇద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే మాకు వచ్చే పథకాలన్నీ వస్తున్నాయి కదా. తెలుగుదేశం ప్రభుత్వంలో 65 దాంట్లో కూడా మాకు పెంచనే లేదు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఇంటికి 3-4 ఇచ్చుకున్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చిన వాళ్ళ ఇళ్ళలో పెన్షన్. మేము అడిగితే మాకు చూద్దామని చేద్దామని ఏం పట్టించుకోవాలి. అందుకని మాకు జగన్ అయితేనే మా పనులు అయితేనే. మాకు ఇళ్ళకు కూడా అన్నీ వచ్చి ఏ కావాలన్నా వాళ్ళే వచ్చి అడిగిస్తున్నారు. ఇలాంటి పథకాలు ఏ గవర్నమెంట్లో చూసారు? ఇదే గవర్నమెంట్లో. ఇంతకుముందు గవర్నమెంట్లో ఏమి ఇచ్చారు? ఏ పథకాలు ఉన్నాయి? అసలు ఈ పథకాలు లేవు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంట. అంత సీన్ లేదులే. అంత సీన్ లేదంటారా? అదేంటి అంతమంది అనేసారు? అంత సీన్ లేదు. వాడు అసలు జైలుకే పోతాడు, ఇంకా బయటకు వచ్చేదాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలంగాణలో పొడి ఆడొక ఎదవా. వాడి గురించి అసలు మాట్లాడకూడదు. వాడంత ఎదవేవుడు ఉన్నాడు. వాడే పూటకో పార్టీ మాడేవాడు. వాడికే విడతాడు. వాడు డబ్బులకి చేస్తాడు. కానీ వాడు ఏ పార్టీతో నికరం ఉండడు. 4 పార్టీలు మారిండు వాడు. పొత్తులు ఎందుకు మారినా? సిపిఐతో మారిండు, సిపిఎంతో మారిండు. వాడేవాడు కొత్తది ఒకటి పెడుతున్నా, అది ఏలుగు పురుతు, దాంతో పెట్టుకుంటూ పొత్తు. 5 పార్టీలు. తెలుగుదేశంతో పొత్తు, బీజేపీతో పొత్తు. ఎన్ని పార్టీలు మారుతున్నాడు? వాడికి ఉన్నది నికరమేది పార్టీ. పలానా పార్టీ స్టాండర్డ్గా ఉండు. కులాలు కాదంటాడు. నా కులంతో పర్లేదంటే మరి కులాలు కావాలంటాడు. అంటే వచ్చేది అతనే. దాంట్లో 75 వచ్చేస్తాయి దీనికి. ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నాం? జగనే. జగన్. బాబాయ్ జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? పెన్షన్ వస్తుందా మీకు? ఈ పెన్షన్ వచ్చి తీసుకుంటున్నారా? ఆలోచిస్తున్నారు. ఇంటికి వచ్చేస్తుంది. గతంలో ఎలా ఉండేది బాబాయ్ పెన్షన్ తీసుకోవాలంటే? ఏం పర్లేదు, బాగానే. గతంలో వెళ్ళి లైన్లో నుంచోవాలి వచ్చేది. లైన్లో వెళ్ళాలంటే ఇంటికి వచ్చి ఆడిపోయి తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు ఉన్న హయాంలో ఎలా ఉండేది అంటున్నారు? ఆడిపోయి ఆఫీస్కి ఆడిపోయి తెచ్చుకోవాలి. వరుసగా లైన్ అప్పుడు వస్తుందో రాదో చెప్పలేమన్నా. చెప్పలేదు. ఇప్పుడు వస్తుందో కదా. ఇంటికి వచ్చి వెళ్ళకొచ్చి ఇస్తున్నారు. బాగానే ఉందా జగన్? మళ్ళీ జగనే రావాలి. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎవరు బాబాయ్ మీకు వినుకొండ నియోజకవర్గంలో? ఆయన పేరు ఏలుపూరు. ఆయన పేరు నమ్మనాడా? పనులు చేస్తున్నాడా? అన్ని సదుపాయాలు అందుతున్నాయి బాబాయ్. ఇప్పుడు వాలంటీర్లు కానీ పథకాలు కానీ ఇలాంటి సౌకర్యాలు ఏ గవర్నమెంట్లో చూసారో ఇదే గవర్నమెంట్లో? ఈ గవర్నమెంట్ చూస్తున్నారు. ఇదే గవర్నమెంట్లో చూస్తున్నారు. ఈ గవర్నమెంట్లో చూసింది పథకాలు కానీ ఇన్ని పెట్టారు కదా పథకాలు. ఇక్కడ ఏ గవర్నమెంట్లో ఇన్ని పథకాలు చూసారు? లేవు. నా చరిత్రలో చూడాలి. ఈ చరిత్రలో చూడాలి. మంచిగా ఉన్నాయి అన్ని. టీడీపీ అధికారంకి వచ్చే అవకాశం ఉందా? ఎయిట్లో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ మట్టిలో పోతాడు. కానీ ఈ మళ్ళీ నెట్టు జగనే వస్తాడు. మళ్ళీ జగన్ వస్తాడు అన్నాగా. జగనే. పెన్షన్ వస్తుందా మీకు? వస్తుందండి. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారు. అంటే వాలంటీర్లు ఇప్పుడు మనకి ఉపయోగపడతారంటారా? ఈ జగన్ పెట్టిన పథకాలు అందుతున్నాయి బాబాయ్? అందుతున్నాయి. మంచి పథకాలేనా ఇవన్నీ? మంచియే. టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎంతవరకు నిజం బాబాయ్? ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్లు మనకి గతంలో లేరు కదా. అదే టీడీపీ హయాంలో లేరు కదా. ఎలా ఉండేది? తెలియదు. ప్రస్తుతం ఇంటికి వచ్చి ఇవ్వడం సదుపాయాలు బాగానే ఉన్నాయి. మళ్ళీ ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నాం? అయ్యే ఈ గవర్నమెంటే. జగనే. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి జగన్ రావాలనుకుంటున్నాను. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారు. మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. అంటే వాళ్ళు వచ్చేస్తున్నారా, మీరు వెళ్ళి తీసుకుంటారు? వాళ్ళే వచ్చేస్తున్నారు. ఈ సౌకర్యం ఎలా ఉంది? బాగానే ఉంది. గతంలో టీడీపీ గవర్నమెంట్లో ఎలా ఉండేది బాబాయ్? అది ఒక ఇబ్బందిగానే ఉంది. నీలపుత్రలు ఇప్పుడు బాగానే ఉంది. గతంలో 2-3 రోజులు తిరగాల్సి వచ్చేది పెన్షన్కి. తిరగాల, అటు పోవాలా, ఆడికి సొంత డబ్బులు పెట్టుకొని అంత దూరం వెళ్ళి రావాలి. పనులు ఉన్నా మానుకొని వెళ్ళాల్సి వచ్చేది. మానుకొని వెళ్ళాలి. సో ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇది బాగుంది. అదే ఇప్పుడు వినుకొండ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఎవరు? బ్రహ్మనాయుడు. ఎలా చేస్తున్నాడు బాబాయ్ పనులు? బాగానే చేస్తాడు. వినకుండానే బాగానే చేసిండు.
నీళ్ళ కరువు ఉండేది అన్నారు ఇదివరకు, ఇప్పుడు ఎలా ఉంది? వినకుండకి బాగానే చేసిండు. నీళ్ళ సౌకర్యాలు నేల సౌకర్యం బాగుంది. బాగానే ఉంది. టీడీపీ అధికారంకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, ఎంతవరకు నిజం అంటావు? అది మనం చెప్పేది కాదు, అది చేస్తే వాళ్ళ రాత అంతే అంటావా? అది ఏదైనా ప్రస్తుతం జగన్ గవర్నమెంట్ బాగానే ఉందండి. ఉంది. ఒక్కరో గాలి మరి ఎట్టుంటుందో అది చెప్పేది కాదు. అది అభివృద్ధి పరంగా బాగానే ఉంది. మీ ఊరికి రోడ్డు, కరెంటు బాగానే, అన్ని బాగానే ఉన్నాయి. రైతులకి రైతు భరోసా వస్తుంది, పెన్షన్ అయితే వస్తుంది. వస్తుంది. ఓకే బ్రో. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే. జగన్. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? బాగా చేస్తున్నాడు కదా, పనులు బాగా, అన్ని బాగా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు, వస్తున్నారు, అన్ని సదుపాయాలు అందిస్తున్నారు, అన్ని జరుగుతూ ఉన్నాయి, బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు చూస్తున్నట్లయితే మనం జగన్ ప్రభుత్వంలో పథకాలు ఏ గవర్నమెంట్లోనే చూసారు, ఇదే గవర్నమెంట్లో చూస్తున్నారు? ఇదే గవర్నమెంట్లో. ఇదే గవర్నమెంట్లో చూస్తున్నారు. నాకు ఇద్దరు పాపలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరిగింది డెలివరీ, నార్మల్ డెలివరీ ఫ్రీగానే చేశారు. ఓకే, బాగానే జరుగుతున్నాయి హాస్పిటల్స్లో కానీ, అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే, వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు? బొల్లా బ్రహ్మనాయుడు. బొల్లా బ్రహ్మనాయుడు ఎలా చేస్తున్నాడు పనులు? బాగానే చేస్తున్నాడు. బాగానే చేస్తున్నాడు. ఏ గవర్నమెంట్లో అయినా ఇలాంటి పనులు కానీ, ఇలాంటి పథకాలు కానీ, ఇన్ని పథకాలు ఎక్కడ చూసారు? ఇదే చూస్తున్నారు. ఇదే చూస్తున్నాం. మరి టీడీపీ అన్ని ప్రజలకు అందుతా ఉన్నాయండి. టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు, ఎంతవరకు నిజం? అదేం లేదు, జగనే ఈసారి, నెక్స్ట్ కూడా సీఎం జగనే వస్తాడు. ఇప్పుడు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలంగాణలో పొడి చేశాడు, బరిలోకి వచ్చినంత మెజారిటీ రాలేకపోతుంది. అదే వ్యక్తి రోజు జగన్ ఓడిస్తానంటున్నారు. ఆయన సినిమా యాక్టరేనండి, ప్రచారాలకు ఆయన యూజ్ అయ్యేది. ఆయన పొలిటికల్గా ఆయన ఏమంతా ఏమి ఇది కాడు. అదే ఏదైనా సరే మళ్ళీ జగన్. జగన్